హాయ్ డియర్ స్టూడెంట్స్, నీట్ 2025 ఎగ్జామ్కి ఇంకా హార్డ్లీ 30 డేస్ ఉన్నాయి. సో ఈ 30 డేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్లో ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ లాస్ట్ 30 డేస్లో నియర్లీ ఒక 12 to 13 అవర్స్ ఆఫ్ టైంని మీ స్టడీస్ కోసం డెడికేట్ చేస్తుంటారు. సో ఈ లాస్ట్ 30 డేస్లో మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రివిజన్, ర్యాపిడ్ రివిజన్. సో ఈ ర్యాపిడ్ రివిజన్ ఎలా చేయాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మెయిన్గా మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి, కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఫిజిక్స్ అంటే మాకు రాదు మేడం, మాకు చాలా ఇదిగా ఉంటుంది, ఫిజిక్స్ అంటే మాకు చాలా భయం అంటారు. సో ఆ ఫిజిక్స్లో మనం కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ మనం రిపీట్ చేసినట్టయితే ఈజీగా మనం ఫిజిక్స్ని గ్రాప్ చేయగలుగుతాం. అదేవిధంగా మీకు కెమిస్ట్రీలో మీకు పీరియాడిక్ టేబుల్స్ కానీ, అదేవిధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కాన్సెప్ట్ అనేది మీరు రివిజన్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఎడ్యుకేషన్లో పడి మీ హెల్త్ని మీరు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఐ హ్యావ్ సీన్ కేసెస్ లైక్ లాస్ట్ మూమెంట్లో స్టూడెంట్స్కి సిక్ అయిపోవడం, ఎగ్జామ్కి 1 వీక్ ముందు డెంగ్యూ అటాక్ అవ్వడము అండ్ సడన్గా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడము, ఇలాంటివన్నీ ఓన్లీ డ్యూ టు ద హై స్ట్రెస్. సో ఈ లాస్ట్ 1 మంత్ మీరు స్టడీస్ మీద ఎంతైతే ఫోకస్ చేస్తారో అంతే ఫోకస్ మీ హెల్త్ మీద కూడా చేసుకోవాలి. ప్రాపర్ హెల్త్, ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేస్తూ మీరు స్టడీస్ని కంటిన్యూ చేయాలి. కంప్లీట్గా లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఇది. సో ఓన్లీ మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్రెడీ మీరు ఏవైతే మార్క్ చేసుకున్నారో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీరు ఇప్పుడు రివైజ్ చేసుకోండి. సో బయాలజీ యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అన్నిట్లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఆల్రెడీ మీ కోచింగ్ సెంటర్స్లో చాలా వరకు మీకు ఆల్రెడీ మీరు ఒక 2 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్లో మీరు ఎక్కడైతే వీక్గా ఉన్నారో ఆ చాప్టర్స్ని ఈ లాస్ట్ మూమెంట్లో వదిలేయండి. ఏదైతే మీరు స్ట్రాంగ్గా ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. సో దట్ యూ విల్ గెట్ ఎ కాంక్రీట్ మార్క్స్. సో మీరు దానివల్ల ఏమవుతుంది, మీరు ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్న టాపిక్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్టయితే దాని నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు 100% చేయగలుగుతారు. అండ్ ఇంకొకటి, నీట్ ఎగ్జామ్కి మీకు ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ అక్కడ బబ్లింగ్ చేసేటప్పుడు కానీ లేదా మీరు పైన రోల్ నెంబర్ రాసేటప్పుడు కానీ ఇలాంటి టైంలో మీరు ప్రాపర్గా కరెక్ట్గా చేసుకోవాలి. అంటే టైం అయిపోతుంది అన్న టెన్షన్ తోటి ఏదైనా స్క్రిబ్లిల్ చేశారంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో దీనికి మీరు సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఉండాలి. మీ ఎక్కడా కూడా మీ ప్రాబ్లం రాకూడదు మీ నీట్ ఎగ్జామ్లో అంటే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేయండి. అంటే 3 hours ఆఫ్ టైంలో స్టార్టింగ్ ఒక 5 minutes ఆఫ్ టైంని మీరు ఏ విధంగా రోల్ నెంబర్ అదేవిధంగా మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తారో దాని విధంగా ఆ 5 minutesని మైనస్ చేసి మిగిలిన టైంని మీరు క్వశ్చన్స్కి పెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈసారి మనకి చాయిస్ అనేది లేదు నీట్ ఎగ్జామ్లో. ఓన్లీ 180 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 180కి 180 ఆన్సర్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు లాస్ట్ టైము 3 hours కాకుండా ఇంకొక 20 minutes టైం కూడా యాడ్ చేశారు. బట్ ఈసారి అలాంటిది ఏమీ ఉండదు. ఓన్లీ 3 hours ఆఫ్ టైం అండ్ 180 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇందులో కూడా 360 మార్క్స్ మీకు బయాలజీ నుంచి వస్తుంది. అదేవిధంగా మిగిలినవి మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. సో బయాలజీలో మీరు బాగా కనుక చేయగలిగినట్టయితే ఈజీగా 360 on 360 మీరు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కనుక మీరు ఒక 50-50 మార్క్స్ స్కోర్ చేసుకున్నా కానీ మీకు ఈజీగా మీరు నీట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని అట్లీస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మీరు సీట్ సంపాదించగలుగుతారు. అదేవిధంగా నీట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే నీట్ ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేయాలి, ఏమైనా టిప్స్ కావాలన్నా కానీ, లేకపోతే మీకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, సో ఈ కాన్సన్ట్రేషన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, లేదా లాస్ట్ మినిట్ ఎగ్జామ్ టెన్షన్ని ఎలా ఓవర్కమ్ కావాలి, ఇలాంటి టిప్స్ అండ్ ఏమైనా మీకు కావాలన్నా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్టయితే మా ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ మీకు కంప్లీట్గా కెరియర్ గైడెన్స్ ఇస్తారు. అండ్ ఈ ఎగ్జామ్ ఫియర్ నుంచి మీరు ఎలా బయటపడాలి అండ్ వాట్ ఆర్ ద లాస్ట్ మినిట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్, దీని మీద మేము మీకు కంప్లీట్గా గైడెన్స్ ఇస్తాము. సో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.